యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని ఆదర్శంగా నిలవాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ కోరారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి చిట్యాల సీఐ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా వారు కొద్దిసేపు యువతతో కలిసి క్రికెట్ ఆడారు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ క్రీడా స్ఫూర్తిని చాటారు. అనంతరం సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ క్రీడాకారుల్ని పరిచయం చేసుకున్నారు. టాస్ వేసి క్రీడల్ని ప్రారంభించారు. యువత సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా క్రీడలపై ఆసక్తిని కనబర్చి దేశానికి ఆదర్శవంతమైనటువంటి యువతగా తయారు కావాలన్నారు. క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ అందరూ కూడా అభినందనీయం. మనం ఈరోజు చూస్తూ ఉన్నాము, చాలామంది యువత ఈ సోషల్ మీడియా తర్వాత మొబైల్ ఫోన్కి అంకితం అయిపోయి మరి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా మరి చాలామంది దూరంగా ఉంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల మరి యువతలో క్రీడల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. మనకు తెలుసు, మనకు ద గ్రేట్ వివేకానంద చెప్పినట్టు గంట సేపు బైబిలో లేకుంటే మహాభారతము లేదంటే ఖురాన్ చదివే కంటే గంట సేపు మైదానంలో యువత స్పెండ్ చేస్తేనే ఈరోజు దేశానికి అవసరమయ్యే శక్తి అనేది మరి ఉత్పన్నమైందని ఆ రోజు చెప్పిన గొప్ప మహనీయులు మా బాటలు అందరూ కూడా యువత ఉండాల్సిందిగా, అదేవిధంగా గంజాయి మాదక ద్రవ్యాల వెంట పడకుండా మరి మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఈ ఆటల ద్వారా పొంది మరి సమాజానికి బాగుపడే విధంగా యువత తయారు కావాలని సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.